పాన్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రం సినీ ప్రేమికులలో విపరీతమైన ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇప్పుడు మేకర్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మారుతి ఈ సినిమా టీజర్ను రెడీ చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్ నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ ఒక వార్త ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. ఇది ఒక తాత మనవడి కథ అని, రాజాసాబ్ అంటే తాత స్థాపించిన థియేటర్ పేరు అని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఆ థియేటర్ కోసం ఎలా పోరాడాడు, ఆ థియేటర్ని ఎవరు తీసుకున్నారు అనే విషయం చుట్టూ కథ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఫిలిం సిటీలో రాజాసాబ్ సెట్లో షూటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. రీసెంట్గా విడుదల చేసిన పోస్టర్లో సింహాసనంపై కూర్చున్న ప్రభాస్ స్టిల్ అభిమాన లోకంలో చర్చనీయాంశమైంది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా అనే చర్చ నడుస్తున్నది. ఇక రాజాసాబ్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవ్వబోతున్నదట. క్రిస్మస్ కానుకగా టీజర్ని విడుదల చేసే ప్లాన్లో మారుతి ఉన్నారని తెలుస్తుంది. అలాగే సంక్రాంతి కానుకగా ఓ మాస్ బీట్ని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చే యోచనలో మేకర్స్ ఉన్నారట.